నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని సీతాయిపేట, గుడితండ, మద్దులుతండ వారి గ్రామాలలో వడగండ్ల వాన కారణంగా వేల ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వడగండ్ల వాన, రాళ్ల వర్షం కురిసి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. తక్షణమే ప్రభుత్వం ఎకరానికి 30,000 నష్టపరిహారం ప్రకటించాలని రైతులు కోరారు. లేని ఎడల రైతులు ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. పోద్దామని అనుకున్నాం. నిన్ననే పెద్ద రాళ్ళు పడి మొత్తం ఒక్క ఇత్తు లేకుండా కర్రకు ఒక్క ఇత్తు లేదు మేడం. అలాస్ అయిపోయింది. ఇక మీరు కూడా కొద్దిగా మమ్మల్ని ఆదుకోవాలా. అటు ఇటు ఇక వేరల దాట నీళ్ళు తీసుకొని భారించినాము. మొత్తం నష్టమైంది. మీరు కొంచెం మమ్మల్ని చూడాలి. మా పొలము కలిసి కామంటే 3 ఎకరాలు ఉంటుంది సార్. పైపులు ఇటు వాడు దింపుకుంటా దాన్ని పండించిన కోసుకుందామంటే ఒక వారం రోజులలో రాళ్ళు వర్షం బాగా కురిసి ఇటు కాకుండా అయిపోయింది. మొత్తం నేను అక్కడనే నిల్చున్నా, రాళ్ళు కొట్టంగా కూడా సాగలేదు. ఇక మీరు దయచేసి ఈ రైతుకు ఏమన్నా అప్పు తీసుకొని వేసిన పంట ఈరోజు ఏం లేదు. రాత్రి నుంచి ఏం చేయాలో తెలియక గురేసుకోను. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూరు, పెద్దవాల్కోట్లోని పలు గ్రామాలలో వడగండ్ల వాన కారణంగా వేల ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వడగండ్ల వాన కురిసి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. తక్షణమే ప్రభుత్వం తమను ఆదుకోవాలని కొండూరు రైతు మిత్తెల చిన్నారెడ్డి, పెద్దవాకులో రైతులు గంగారం విజ్ఞప్తి చేశారు. రేపు మాపుగానే కోస్తామనే పొలాన్ని నిన్న సాయంత్రం వచ్చిన వడగండ్ల వానకు అడ్లు మొత్తం రాలిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వము మమ్మల్ని ఆదుకోగలని కోరుచున్నాము. పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఎట్లా చూస్తే మాకు. కాబట్టి ప్రభుత్వం ఆదుకోగలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. సిరికొండ మండలం పెదవలగూడ గ్రామ రెవెన్యూ శివారులోని నా పొలము 2.5 ఎకరాలు, సర్వే నంబరు 165/2 2.5 ఎకరాలు నిన్న రోజు పడ్డటువంటి వడగండ్ల వానకు ఇంకా ఎమ్మెల్యే గారు కానీ స్థానిక లీడర్లు కానీ అందరు వచ్చి మాకు ప్రభుత్వం తరఫున సాయం